Hello, hi dear Alpha community members. Hope you are doing well. So today we will learn about the off-page SEO backlinking methods. Then let's get into this session. These designs exclusively designed for the digital marketing job aspirants. We are in the lecture 54. The module is off-page SEO. In this off-page SEO, today we will learn image submission practice. Why the image submission practice is important? How do we get the backlinks with the image submissions? How can we improve the website traffic as well as the website authority with the method of the image submission? Okay, then first we have to know about about image submission. Image submission ante ento telusukundam. Uploading images to various image sharing or hosting websites to generate backlinks, increasing visibility and drive traffic to our website. Here are the notes. Image submissions లో ఎక్కువగా మనకి ఇమేజెస్ ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ కి సంబంధించిన హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, వెబ్సైట్స్ లో కావచ్చు, లేదంటే స్టాక్ ఫొటోస్ లో కావచ్చు, మన సర్వీసెస్ రిలేటెడ్కి సంబంధించిన ఇమేజెస్ని మనం షేర్ చేయడం వల్ల మన వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, బిజినెస్ అనేది స్కేల్ అవుతుంది, రైట్? అయితే ఇమేజ్ని అదర్ వెబ్సైట్స్లో ఎలా షేర్ చేయాలి, అసలు ఇమేజెస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇమేజెస్కి అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ గో టు గూగుల్, ఆర్గానిక్ ఫుడ్ అనేది నేను సెర్చింగ్ చేశాను. ఐ సెర్చ్ విత్ ఆర్గానిక్ ఫుడ్, దెన్ ఎంటర్. ఆఫ్టర్ దట్ ఎంటర్. దిస్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనకి ఇన్ఫర్మేషన్ విజిబుల్ అయ్యేది టెక్స్ట్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతుంది. ఈ స్నిప్పెట్ లో మనకి ఇమేజ్ కనపడుతుంది. కానీ మెనీ పీపుల్స్ ఆర్ సెర్చింగ్ ఫర్ ద ఇమేజెస్. ఓకే, ఈ రిజల్ట్స్ కోసం కాదు, ఇమేజెస్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఇమేజెస్ కోసం ఎలా సెర్చింగ్ చేస్తారు? ద ఆప్షన్స్ ఆర్ యాజ్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇమేజెస్, షాపింగ్, న్యూస్, videos. Okay, if anyone search for the images, they use the images. ఇలాగే సెర్చ్ గూగుల్ అనేది మనము గూగుల్ ఇమేజెస్ చూస్తున్నాము. ఇలా మెనీ సెర్చ్ ఇంజిన్స్. ఓకే, బింగ్ వెళ్ళండి. ఇన్ బింగ్ సెర్చ్ ఇంజిన్ ఆల్సో ఆర్గానిక్ ఫుడ్, దిస్ ఇస్ ద బింగ్ సెర్చ్ ఇంజిన్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇమేజెస్ అని ఉంది. ఇఫ్ ఐ సెలెక్ట్ ద ఇమేజెస్, దీస్ ఆర్ ద ఇమేజెస్. ఓకే, ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్, ఆర్గానిక్ ఫుడ్ అనే ఒక కీవర్డ్ తో సెర్చింగ్ చేసినప్పుడు ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆర్గానిక్ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఇమేజెస్ అనేది ఇక్కడ విజిబుల్ అయ్యాయి. వాట్ ఈస్ ద క్వశ్చన్? గూగుల్ కి ఆర్గానిక్ ఫుడ్ కు సంబంధించిన ఇమేజెస్ ని ఎలా రీడ్ చేయగలుగుతుంది? ఓకే, నాట్ ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్, ఎట్ యువర్ ఎండ్ ఏదైనా ఒక కీవర్డ్ ఎంటర్ చేయండి. ఆ కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ కి కరెక్ట్ గా ఎలా రీడ్ చేయగలుగుతుంది? ఇది ఈ ఇమేజెస్ ఎగ్జాక్ట్లీ సెర్చ్ క్వరీకి రిలవెంట్ గా మనకి ఎలా చూపించగలుగుతుంది? ఓకే, దీన్ని ఇమేజ్ రీడింగ్ ఆల్గారిథం అనేసి చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ది మెషిన్ లెర్నింగ్ కి మిషన్స్ కి అర్థమయ్యే విధంగా మనము ఇమేజెస్ ని ఎలా సబ్మిట్ చేస్తాము. దట్స్ వై మనము ఆన్ పేజ్ SEO లో చూసినప్పుడు ఆల్ట్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాము. ఈ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా మనకి ఇమేజెస్ ఎనీ సిస్టమ్ అయినా కానీ ఆ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా మాత్రమే ఇమేజ్ ని రీడ్ చేస్తుంది. జనరల్ సెర్చ్ ఇంజిన్స్ లో గూగుల్, బింగ్, ఎనీ సెర్చ్ ఇంజిన్స్ లో ఇమేజ్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా రీడ్ చేస్తుంది. ఇన్ కమింగ్ AI జనరేషన్స్ ద ఫిజికల్ రైట్, మనము ఈ ఫిజికల్ ఎపీరియన్స్ ద్వారా కూడా ఆ ఇమేజ్ ఏంటి అనేది చెప్పగలుగుతుంది. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సెర్చ్ ఇంజిన్స్ కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్స్ అర్థమయ్యేలాగా మనం ఇమేజెస్ ని సబ్మిట్ చేస్తే, లెట్స్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫుడ్ అనేది నేను సెర్చింగ్ చేశాను. దీస్ ఆర్ ద ఇమేజెస్. ఇఫ్ వై క్లిక్ ఆన్ ఎనీ ఇమేజ్, ఓకే, నేను ఇమేజ్ మీద నేను క్లిక్ చేశాను. చూడండి, ఆర్గానిక్ ఫుడ్. ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ది ఆర్గానిక్ ఫుడ్స్, వై ఆర్గానిక్ ఫుడ్ ఈస్ ద నీడ్ ఫర్ అవర్. ఓకే, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, ఇది రీడైరెక్టెడ్ టు ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోయింది. జనరల్ గా యూజర్ వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్ ఇమేజెస్ కోసం వచ్చారు. ఈ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యారు. ఈ వెబ్సైట్ ని స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ లింక్స్ అనేది ఉన్నాయి. చూడండి, డైరీ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ఆర్గానిక్, ఆర్గానిక్ మీద నేను క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు అనదర్ లింక్. అలాగే డైరీ ప్రొడక్ట్స్ ని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు అనదర్ పేజ్. ఇలా లింక్స్ అనేది ఇస్తున్నారు. వీటిని మనం ఇంటర్నల్ లింక్స్ అనేసి చెప్తాము. అలాగే ఎక్స్టర్నల్ లింక్స్ కూడా మైట్ బి యాడ్ చేయొచ్చు, సింథటిక్, రైట్? ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, అవుట్ బౌండ్ లింక్ వచ్చేసి వికీపీడియా వచ్చింది. ఓకే, ఇలా రీడర్స్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయినప్పుడు ఈ లింక్స్ ని క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్స్టర్నల్ వెబ్సైట్ కి వెళ్తారు. ఈ ఎక్స్టర్నల్ వెబ్సైట్ అనేది ఇక్కడ వీళ్ళు
వికీపీడియా అని ఇచ్చారు. ఓకే, అదర్ కాంపిటేటర్ వెబ్సైట్స్ ఇస్తే బాగుంటుంది కాబట్టి సో వీళ్ళు ఇక్కడ వికీపీడియా అనేది ఇచ్చారు. సో మన సినారియోలో ఈ వికీపీడియా పేజ్ లో మన వెబ్సైట్ ని ఇస్తాము. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, యూజర్ వచ్చేది ఇమేజెస్ కోసమే వస్తారు. ఈ ఇమేజెస్ ని ఐడెంటిఫై చేయడం కోసం లింక్ ని క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. సో దట్ మన వెబ్సైట్ కి సంబంధించిన అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, సో డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ది వెబ్సైట్ అనేది సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెనిఫిట్ వి గెయిన్ ఫర్ ద సో ఇమేజ్ సబ్మిషన్స్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ రైట్ నౌ? సో ఎన్హాన్స్ ద బ్రాండ్ విజిబిలిటీ, బ్రాండ్ కి సంబంధించిన విజిబిలిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. సో జనరేట్ ద హై క్వాలిటీ బ్యాక్లింక్స్, హై క్వాలిటీ బ్యాక్లింక్స్ ని మనం జనరేట్ చేయొచ్చు. ఇంప్రూవ్ ద డొమైన్ అథారిటీ అండ్ సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్, సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎనీ సెర్చ్ ఇంజిన్స్ మన వెబ్సైట్ కి సంబంధించిన ర్యాంకింగ్ ఇంప్రూవైజేషన్ చేయొచ్చు. డ్రైవ్స్ ద రిఫరల్ ట్రాఫిక్, సో మన వెబ్సైట్ కి సంబంధించిన రిఫరల్ ట్రాఫిక్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే పాపులర్ ప్లాట్ఫామ్స్, ఎలాంటి వెబ్సైట్స్ లో మనము ఇమేజ్ సబ్మిషన్స్ చేయొచ్చు. సో ఫోటో బకెట్, సో దీస్ ఆర్ ద వన్ కైండ్ ఆఫ్ ది వెబ్సైట్. సో ఇమేజ్ షేక్స్ అండ్ ఇమేజర్, సో Pixa, so Pixa and as many as. Okay, so ఇవి వెరీ నార్మల్. సో నవేడేస్ ఇమేజ్ సబ్మిషన్ సంబంధించిన వెబ్సైట్స్ అనేది మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇవి కావాలి అంటే సో హౌ కెన్ వి సెర్చ్ ఇమేజ్ సబ్మిషన్? ఓకే, ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ వి విల్ లెర్న్. ఓకే, స్టెప్స్ టు ఇంప్లిమెంట్, సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము. సెర్చ్ హై క్వాలిటీ ఇమేజెస్, సో మన ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కి సంబంధించింది కావచ్చు, ఏ ఇమేజ్ సబ్మిషన్ చేసేటప్పుడైనా కానీ హై క్వాలిటీకి సంబంధించిన ఇమేజెస్ అనేది సబ్మిట్ చేయాలి. ఎన్జ్యూర్ ఇమేజెస్ ఆర్ రిలవెంట్ అండ్ హై రెజల్యూషన్ అండ్ property optimization and properly optimization for the SEO, right? So search engine ki low resolution కి సంబంధించిన ఇమేజెస్ విత్ హై క్వాలిటీని కనుక మనం ఆప్టిమైజ్ చేస్తే మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూస్ ద రెప్యూటబుల్ ఇమేజెస్ అండ్ ద సబ్మిషన్ సైట్స్, ఏ వెబ్సైట్స్ లో మనం సబ్మిషన్ చేస్తున్నాము అనేది ఆ ప్రాపర్ వెబ్సైట్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏదో ఒక వెబ్సైట్ లో నేను సబ్మిషన్ చేశాను, సో కంప్లీట్ అయిపోయింది, సో కాంపిటీటర్ వెబ్సైట్ కంటే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అంటే సో ఇట్ ఈస్ నాట్ రైట్. ఓకే, సో క్వాలిటీ సబ్మిషన్ వెబ్సైట్స్ లో మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద క్వాలిటీ ఫర్ ఫోటో బకెట్, సో పింట్రెస్ట్, ఇమేజర్, సో ఫ్లిప్కార్ట్, సో దీస్ ఆర్ ద వెబ్సైట్స్. ద థర్డ్ వన్ ఇస్ ద క్రియేట్ అన్ అకౌంట్. సో వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఈ ప్లాట్ఫామ్స్ లో ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ దట్ జీమెయిల్ ఐడి ఇస్ రిక్వైర్డ్. సబ్మిట్ ఇమేజెస్, దెన్ మనం ఇమేజెస్ ని సబ్మిట్ చేస్తాము. వెన్ వి అప్లోడ్ ద ఇమేజెస్, సో యూజ్ ద అప్రోప్రియేట్ టైటిల్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అండ్ బ్యాక్లింక్స్ టు అవర్ వెబ్సైట్. సో అంతే కదా, మనం ఇందాక ఎర్లియర్ గా చూసాము. సో వెబ్సైట్ ని ఇమేజ్ ని క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యాము. ఓకే, ప్రాపర్ లింక్ సబ్మిషన్ అనేది యాడ్ చేయాలి. దెన్ సో కేటగరైజేషన్, సో ఇమేజెస్ ని కేటగరైజేషన్ చేసుకునే విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు. ప్లేస్ ఇమేజెస్ ఇన్ ద కరెక్ట్ కేటగిరీ ఫర్ ద బెటర్ రీచ్. ద సెవెంత్ వన్ ఇస్ ద ఎంగేజ్ విత్ ద కమ్యూనిటీ. సో ది బెస్ట్ కమ్యూనిటీస్ తో, అంటే కమ్యూనిటీతో మనం ఎంగేజ్ అవుతూ ఉండాలి. సో మానిటర్ పర్ఫార్మెన్స్, సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చేయాలి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఎలా ప్రాక్టీస్ చేస్తాము? ఓకే, ఫర్ ద బెస్ట్ ప్రాక్టీస్ యూజ్ రెలవెంట్ కీవర్డ్స్ ఇన్ టైటిల్స్ అండ్ ద డిస్క్రిప్షన్. చూడండి, సో మనం ఇక్కడ ఏం చేసాము, సో బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్స్ అనేది సెర్చింగ్ చేసిన తర్వాత వెన్ వి క్లిక్ ఆన్ దిస్ వన్, ఇక్కడ చూడండి, సో 10 రీజన్స్ వై ఆర్గానిక్ ఫుడ్స్ ఇస్ బెటర్ ఫర్ యూ, సో ద ప్లానెట్. ఓకే, ఈ ప్రాపర్ హెడ్ లైన్స్ అనేది మనం యూజ్ చేయాలి టైటిల్ ని మనం సబ్మిట్ చేసేటప్పుడు. గాట్ ఇట్? ద నెక్స్ట్ వన్ ఇస్ సో అవాయిడ్ సో ఓవర్ సబ్మిషన్స్ ఆర్ స్పామింగ్. సో ఓవర్ సబ్మిషన్ అనేది మనం చేయొద్దు. ద నెక్స్ట్ వన్ ఇస్ రెగ్యులర్లీ అప్డేట్ అండ్ సబ్మిట్ న్యూ పేజెస్. సెర్చ్ ఆల్గోరిథమ్స్ కి మనం ఎప్పటికప్పుడు న్యూ ఇమేజెస్ అనేది అప్డేట్ చేయాలి. So what is the importance of the new images when we consistently uploading in a search engines? Okay, so new images ni search engine ki consistently ga upload cheste results ela visible avutayi anedi, so I will show you right now. So the keyword is organic food in Hyderabad అనుకుందాం. ఓకే, in Hyderabad city, then enter. ఓకే, I search for images. So images ని క్లిక్ చేశాను. మనం లాస్ట్, వాట్ ఈస్ ద లాస్ట్ పాయింట్? రెగ్యులర్లీ అప్డేటెడ్ అండ్ సబ్మిట్ ద న్యూ పేజెస్. మనం ఎప్పుడైతే న్యూ పేజెస్ ని సబ్మిట్ చేస్తామో దేర్ ఈస్ ఏ ఆప్షన్ ఇన్ గూగుల్ సెర్చ్, హియర్ ఇస్ ద టూల్. ఓకే, టూల్ ఉంది, రైట్? దెన్ సో ఎనీ టైమ్ అని ఉంది కదా, సో హియర్ ఇస్ ద ఎనీ టైమ్. when the users are aware about this option last 24 hours, within a last 24 hours ఇక్కడ చూడండి, సో these are the images. ఓకే, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ కి ఈ ఇమేజ్ అనేది ఆప్టిమైజ్ అయ్యాయి. ఓకే, సో దట్స్ వై సో ద లేటెస్ట్ ఇమేజెస్ అనేది మన బ్లాగ్స్ లో కావచ్చు, లేదంటే అదర్ ఇమేజ్ సబ్మిషన్స్ వెబ్సైట్స్ లో కావచ్చు, మనం అప్డేట్ చేయడం వల్ల గూగుల్ సెర్చ్ అల్గోరిథం ఈ కీవర్డ్ కి లేటెస్ట్ గా అప్లోడ్ అయిన ఇమేజెస్ ని సో సెర్చ్ క్వైరీకి చూపించడానికి ట్రై చేస్తుంది. ఓకే, బట్ సెర్చ్ క్వైరీకి చూపించడానికి ట్రై చేసినప్పుడు
సో డిపెండ్స్ ఆన్ ది అథారిటీ. ఈ వెబ్సైట్స్ కి అథారిటీ ఎక్కువగా ఉంది అంటే అది సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ట్రాఫీస్ కావచ్చు, రీడబిలిటీ కావచ్చు, ట్రస్ట్వర్తీ కావచ్చు, సో నిష్ కేటగిరీకి సంబంధించిన వెబ్సైట్స్ కావచ్చు. సో ఇలా ఏదైనా ఒక స్పెసిఫిక్ అథారిటీ కనుక ఉంది అంటే దెన్ సో ఆల్ ద రిజల్ట్స్ లో వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ ద ఇమేజెస్ మన ఇమేజ్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద న్యూ ఇమేజెస్ ఆర్ హెల్ప్ఫుల్ టు సో ఫర్ ద సెర్చ్ క్వైరీస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇమేజ్ సబ్మిషన్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ we will do practice in a real time. ఆల్మోస్ట్ ద బ్లాగ్ సబ్మిషన్ కి సంబంధించిన కీ మాడ్యూల్స్ అన్ని ఓకే బెస్ట్ ప్రాక్టీసింగ్ సంబంధించిన అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. రెస్ట్ ఇక ఎన్ని సెషన్స్ ఉన్నా కానీ లేకపోతే ద రెస్ట్ బ్యాక్లింక్ సంబంధించిన ఎన్ని ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలా చేసుకోవాలి, వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ అనేది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వన్ సో ఐ విల్ రివీల్ ఇన్ దిస్ సెషన్. ఓకే, లెట్స్ డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.